ఒకసారి శ్రమ దినములను పునరుత్థానపు వెలుగులో చూడండి. యేసుక్రీస్తు ప్రభువుల వారు శ్రమ దినములు అనుభవించి సిలువ వేయబడ్డారు. ఆయన తీవ్రమైన శ్రమలు అనుభవించారు. 3వ దినమున ఆయన సమాధిని గెలిచి జీవమును మహిమను స్వతంత్రించుకున్నారు. సమస్త మానవాళికి ఆశీర్వాదకరముగా ఆ సిలువ యాగము మార్చబడింది. శ్రమలు ఆశీర్వాదానికి దారితీస్తాయని మనము గ్రహించాలి. అయితే ఇప్పుడు శ్రమలు అనుభవిస్తూ అవమానింపబడుతూ నిందింపబడుతున్న వారందరికీ ఒక శుభవార్త. ఒక రోజున ప్రభువైన యెహోవా ప్రతివాని ముఖం మీద బాష్పబిందువులు తుడిచివేయును. ఆయన భూమి మీద నుండి తన జనుల నిందను శాశ్వతముగా కొట్టివేయును. ఆ దినమున ఆయన రక్షణ యందు సంతోషించి ఉత్సాహిస్తామని వాక్యం సెలవిస్తుంది. ఆ దినమున మన శ్రమలన్నీ నిలువవు గాని ఆయన మన కన్నీటిని మన బాష్పబిందులను తుడిచివేస్తాడు. ఆ దినమున ఆయన మన నిందను మన అవమానమును శాశ్వతముగా కొట్టివేస్తాడు. ఆ దినమున కేవలము ఆయన రక్షణ యందు మనము సంతోషించి ఉత్సాహిస్తాము. రక్షణ నిత్యము నిలుచును, దేవుని వాక్యము నిత్యము నిలుచును. కనుక దేవుని ప్రజలారా, దేవుని స్వాస్థ్యమై ఉన్న వారలారా, ఇప్పుడు మీ శ్రమలను బట్టి మీరు దుఃఖపడవద్దు, మీరు కృంగిపోవద్దు. నిరీక్షణ కలిగి ప్రార్థించి ఆయన కార్యముల కొరకే కనిపెట్టండి.